ఐఎమ్ రాణి, సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ షెఫ్. ఈరోజు చాలా అంటే స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుంది. పన్నీర్ ఐటమ్ అనమాట. మనకి చిల్లీ పన్నీర్ గ్రేవీ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎమ్మీగా చాలా స్మూత్గా ఉంటుంది. మనం చాలా ఎమ్మీగా తినచ్చు. మనం రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు. మనం చేసుకునే దాన్ని బట్టి మనం మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు వచ్చేసిద్ది. ట్రై చేయండి ఒకసారి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను చెప్తాను మీకు, ఓకేనా? ఫస్ట్ మనం పన్నీర్ తీసుకున్నాను. నేను ఈ సైజ్ పీసెస్ కట్ చేశాను. ఈ సైజ్ కట్ చేయండి, మరి చిన్నవి కట్ చేయమాకండి. కొంచెం పెద్దవైనా కట్ చేసుకున్నాను కానీ చిన్నవి మాత్రం కట్ చేయమాకండి. ఈ పన్నీర్ తీసుకున్నాను. మనకి వచ్చేసరికి బటర్, కొంచెం కార్న్ఫ్లోర్, పెప్పర్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్స్ ఈ టైప్ కట్ చేసుకోవాలి మీరు. ఆనియన్స్ నార్మల్గా ఈ ఆనియన్ అనేది చాలా ఎంత చిన్నగా తరగగలిగితే అంత చిన్నగా ఇలా కట్ చేసుకోండి. హాఫ్ మనకు వచ్చేసరికి చిల్లీ అనమాట. ఒకటి ఎలా కట్ చేసుకోవాలి, ఇంకొకటి వన్ చిల్లీ ఏమో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మైదా 1 టేబుల్ స్పూన్, గార్లిక్ ఒక 3-4 లీవ్స్, 3-4 గార్లిక్స్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనం. ఒక హాఫ్ టీ స్పూన్ అనేది షుగర్, సాల్ట్ తగినంత, హెర్బ్స్ ఉంటాయి కదా ఇవన్నమాట, ఇవి ఆర్గానిక్స్వి. మనకు వచ్చేసరికి షెర్వాన్ సాస్ అనమాట, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, నార్మల్ సాస్, కెచప్, అజినోమోటో, మనకి లైట్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అసలు చాలా బాగా ఇది అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని పన్నీర్ని లైట్గా టోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇది వచ్చేసరికి బాగా క్రిస్పీగా చేసేయకూడదు. నార్మల్గా వైట్ కలర్ ఉండాలి, లైట్ బ్రౌనిష్ ఉండాలి. బాగా టోస్ట్ చేసేయకూడదు అనమాట. అది ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే అది వస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ మనం మైదా తీసుకుందాం. బౌల్ తీసుకున్నాం కదా, మైదా 1 టీ స్పూన్ తీసుకున్నాను నేను. టీ స్పూన్ మైదా, ఇది కార్న్ఫ్లోర్, మైదా 1 స్పూన్ వేసాం కాబట్టి ఇది 1.5 స్పూన్ వేయాలి. దీంట్లో మనం పెప్పర్ యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ అనమాట, టేస్ట్ సరిపడేటట్టు, అంటే పన్నీర్కి ఇవి ఓన్లీ. ఇప్పుడు ఇది మనం బాగా కలుపుకోవాలన్నమాట. మైదా కార్న్ఫ్లోర్ బాగా కలవాలి. ఇది పెప్పర్ కూడా యాడ్ చేస్తాం కదా మనం, సాల్ట్ కూడా. ఇది ఎంత బాగా కలిస్తే మనకి అంత బాగుంటుంది. సాల్ట్ ఎక్కువ వేసుకోమాకండి, మనం గ్రేవీలో యాడ్ చేస్తాం కదా. చెయ్యి మాత్రం పెట్టకండి, చేయి పెట్టకూడదు. మన చేతికి అయిపోద్ది కార్న్ఫ్లోర్ అనేది. యాడ్ చేసాం కదా. పన్నీర్ పీసెస్ వాటర్ ఏమేయకుండా దీంట్లో ఉన్న వాటర్ కంటైనర్ ద్వారానే అది మనం పట్టించుకోవాలన్నమాట ముక్కలకి.
ఫస్ట్ దీన్ని బాగా ఈ ముక్కలకి పట్టేటట్టు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెయ్యి పెట్టకూడదు దీనికి. స్పూన్తోనే మనం ఇరగకుండా జాగ్రత్తగా ఏదైతే మనం యాడ్ చేసామో ఈ పిండిని మొత్తం టోస్ట్ అయ్యేటట్టు చేసుకోండి. దీనికి నీళ్ళు అసలు ఇలా చల్లుకోవాలి అంతే, మనకి ఎక్కువ కూడా కాదు అసలు. లిటిల్ బిట్, అసలు చాలా లిటిల్ బిట్ వాటర్ అన్నమాట. ఇలా చల్లుకోవాలంతే, ఎందుకంటే ఈ పీసెస్కి ఇది పట్టాలన్నమాట బాగా. కార్న్ఫ్లోర్ తడి తగిలితే తెలుసు కదా మీకు ఎలా అవుతుందో. చూసారు కదా మనకి పీసెస్కి ఎలా పట్టిందో ఇదంతా. చూసారా పిండి అనేది ఏమీ లేదు, మొత్తం దీనికి పట్టించుకున్నాం మనం. ఆయిల్ అలాంటివి యాడ్ అంటే మన దీంట్లో వచ్చేసరికి చెప్పే కదా మీకు వాటర్ అలాంటివి యాడ్ చేయకూడదు ఎక్కువ. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా ప్యాన్ అనేది, డీప్ ఆయిల్లో చేయాలి కానీ మనం ఆయిల్ లెస్ కింద చేస్తున్నాము. చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేస్తాం మనం దీంట్లో. తవాకు అప్లై చేయడానికి మాత్రమే, బ్రష్ అయినా అప్లై చేసుకోవచ్చు మీరు. మనకి ఏవైతే పీసెస్ ఉన్నాయో అప్లై చేసినవి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి దీంట్లో. పొడి ఊడిపోకుండా జాగ్రత్తగా నిదానంగా చూసారు కదా పిండి. మనం వాటర్ ఏం పోయలేదు, ఓన్లీ వీటిలో ఉన్న దాంట్లో కొంచెం మనం యాడ్ చేసుకున్నాము. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి బాగా వేగక్కర్లేదు, ఇవి పైన ఉన్నవి అప్లై చేసాము కదా మనం, ఇది క్రిస్పీనెస్ వస్తే చాలు. లైట్ కలర్ కన్వెన్షన్ 5 degrees లో పెడుతున్నాను, 200 degrees లో. లైట్ క్రంచీనెస్ రావాలి మనకి, ఎక్కువ క్రంచీనెస్ పెట్టకూడదు దీంట్లో. ఆల్మోస్ట్ ఇది వచ్చేస్తుంది పైన. మనం దీంట్లో ఉన్న ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లైట్గా.
పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోద్ది, పైన మాత్రమే అవ్వాలన్నమాట సాఫ్ట్నెస్. ఇవి ఆల్మోస్ట్ మనకి మనం వేసిన తక్కువ ఆయిల్ కూడా అలాగే ఉంటుంది అనమాట. మీరు చూడండి కావాలంటే. మనకి ఏంటంటే పైన ఆల్మోస్ట్ పట్టుకుంటే తెలిసిపోతుంది ఈ క్రంచీనెస్. మనం ఒక్క 1 minute పెట్టి తీసేద్దాం దీన్ని. వన్ మినిట్ చాలు ఇది. చూసారు కదా మనకి కుక్ అయిపోయింది అనమాట. హార్డ్నెస్ కానీ అలాగే మొత్తం అంతా వచ్చింది సాఫ్ట్గా. మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇలాగా. మనం వేరే బౌల్లో సాస్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది అక్కర్లేదు ఇంకా. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. మనకి ఈ రెసిపీకి బటర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకంటే గ్రేవీ ప్రిపేర్ చేస్తాము, ప్లస్ ఏంటంటే యాడ్ చేయడానికి కూడా మనం ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి బటర్ మెల్ట్ అయితే చాలు. ఫస్ట్ ఎక్కువసేపు పెట్టి తిప్పమాకండి, బటర్ మెల్ట్ అయితే చాలు. ఎందుకంటే ఉట్టుగా మామూలుగా మెల్ట్ అయిపోతుంది ఇది. మనకి మెల్ట్ అయిపోయింది, చూసారు కదా మెల్ట్ అయిపోయింది ఇది సెకండ్స్ లోనే. గార్లిక్స్, గార్లిక్ యాడ్ చేసాం కదా. జింజర్, ఆనియన్స్, మనకేంటంటే ఇది బాగా ఫస్ట్ వేగాలన్నమాట బాగా. ఇవి ఇందులో నిన్న మనం సాస్కి ఎలాగైతే ప్రిపేర్ చేసామో వేగడానికి ఇవి కూడా అలాగే వేగాలి. దీనికి బటర్కి బదులు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మనకి బటర్కి బదులు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నేను బటర్ యాడ్ చేశాను. మనకి ఇవి యాడ్ అవ్వాలి. చేసుకున్నాము. ఇది చిల్లీ గ్రేవీ కాబట్టి మనం ఇగోండి చిన్న చిల్లీస్ అనేది నేను యాడ్ చేసేస్తున్నాను. ఇవి బాగా మనకి టోస్ట్ అవ్వాలన్నమాట. ఇవి టోస్ట్ అయితేనే మనకి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా మనకి ఇవి ఎలా రోస్ట్ అయినాయో, బాగా రోస్ట్ అయినాయి. మనకి ఏంటంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి గ్రీన్ క్యాప్సికమ్, మీరు క్యాప్సికమ్ ఒకటైనా వేసుకోవచ్చు, ఒక రకమైన 3 types వేసుకోవచ్చు. నేనైతే 2 types వేస్తున్నాను ప్రస్తుతానికి. ఆనియన్స్ ఏమో మెత్తపడాలి, ఈ ఆనియన్స్ ఏమో క్రంచీ రావాలి. ఇప్పుడు అలా చేసుకోవాలి మనం. చిల్లీస్ అన్నమాట. మనకి ఇప్పుడు ఇవి టోస్ట్ అవ్వాలి. మనం హై ఫ్లేమ్ మీద కొంచెం టోస్ట్ చేసుకుంటాం. అంటే మనం 900 వాట్ ఎలాగో పెడతాము.
మనం ఇప్పుడు దీన్ని టోస్ట్ చేస్తాం అన్నమాట. నిదానంగా జాగ్రత్త చూసుకోవాలి. ఇది టోస్ట్ అయిన తర్వాత ఏమి యాడ్ చేయాలని మీకు చెప్తాను. చూసారా ఇలా అయింది. చెను వచ్చేసరికి బాగా మెత్తగా అయినాయి మనకి. ఇది కొంచెం లిటిల్ బిట్ కొంచెం అయితే సరిపోతుంది మనకి. 1 minute. ఈ క్రంచీనెస్ ఉంటే బాగుంటుంది అనమాట మనకి. చూసారు కదా, మనకి దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు ఇవి వేసేవి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. షెర్వాన్ సాస్, చైనీస్ సాస్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి చిల్లీది, లేదా షెర్వాన్ సాస్. ఇది చిల్లీ అనమాట. మనకి గ్రేవీని బట్టి మనం ఇది యాడ్ చేస్తాం. ఇది చాలా స్పైసీనెస్ ఉంటుంది, జాగ్రత్తగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. టమాటా కెచప్, మనకి ఇది స్పైసీనెస్ బట్టి తీసుకుంటాం అనమాట. ఇవి గ్రీన్ చిల్లీ, ఇది ఒక 2 tablespoons 1 tablespoon అలా తీసుకోండి. షెర్వాన్ సాస్ మాత్రం కొంచెం తీసుకోండి. ఇవన్నీ సాస్ అంటే గ్రేవీని బట్టి చెప్పగలను. అంటే 1 tablespoon 1.5 tablespoon తీసుకోండి. అలాగా కొంచెం సోయా సాస్, మనకి కొంచెం వైట్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను లైట్గా. ఈ షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్, సాస్లన్నిటిని కవర్ చేస్తుంది. కప్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం మనం అజినోమోటో అనమాట. మనకి ఇది టేస్టింగ్ సాల్ట్ అంటారు దీన్ని. లైట్గా సాల్ట్ మనకి టేస్టింగ్ కోసం. మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. అసలు మంచి ఫ్లేవర్డ్ వస్తుంది దీంతోనే. మనకి గ్రేవీ తయారవడం కానీ అన్నీ. ఇది బాగా మనకి దగ్గర కావాలన్నమాట. మైక్రోవేవ్ ఓవెన్లోనే 2 minutes పెట్టాను, దగ్గరగా అవ్వాలి మనకి. ఇది చూసారా సాస్. అపర్ణ కొంచెం మాట్లాడమాక, లైవ్లో ఉందా. ఇలా మనకి కొంచెం టోస్టింగ్ దగ్గర కావాలి. మనం సాస్ ఎక్కువ కావాలంటే యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ చేయండి. లేదా 1 tablespoon సాసెస్ అనేది మీరు తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువ. చూసారు కదా, మనకి ఇలాగా ఇది దీంట్లో టోస్ట్ అవ్వాలన్నమాట. మొత్తం చూసారు కదా అంటుకుంది ఎలా అయిందో. మొత్తం అంతా ఇలా టోస్ట్ అవ్వాలి మనకి. ఆనియన్స్కి కానీ అన్నిటికి కానీ ఇలా పట్టాలన్నమాట ఇది మొత్తం. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి.
మనకి గ్రేవీ అయితే ఎంతైతే కావాలో అంతవరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేశాను కదా. ఇది మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవ్వాలి. మన గ్రేవీని బట్టి వాటర్ సాసులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను 200 గ్రామ్స్కి కొంచెం యాడ్ చేశాను కదా, మీరు ఇలా యాడ్ చేసుకోవాలి. మీరు మనకి సాస్ థిక్నెస్ని బట్టి మనం ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేయమాకండి, బాగా థిక్ అయిపోతుంది. మనకి వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది కుక్ అయింది కదా. ఇప్పుడు మనం ఇది ఏదైతే కార్న్ఫ్లోర్ కలిపామో వాటర్ అనేది మీకు థిక్నెస్ని బట్టే వేసుకోండి, ఎక్కువ ఏమాకండి, థిక్నెస్ వచ్చేసింది ఇది. మనకు ఆటోమేటిక్గా అది వేడిగా ఉంటుంది కదా, థిక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆల్మోస్ట్. మనకు అది వేసిన తర్వాత ఎక్కువ టైం అనేది పట్టదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. థిక్నెస్ కోసం మనం యాడ్ చేసాం. ఒక స్పూన్ యాడ్ చేయండి, అదే గ్రేవీని బట్టి, లేదంటే చాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ కాకుండా. ఒకవేళ మీకు థిక్నెస్ ఎక్కువైందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 1 or 2 minutes పెడితే సరిపోతుంది. చూసారా, మనకి చాలా అమ్మీ అంటే అమ్మీగా ఉంటుంది ఇది. మనకి ఇంకొంచెం దగ్గర పడాలి ఇది. అంటే ఇంత గ్రేవీ ఉంది కదా, లైట్గా యాడ్ అయితే సరిపోతుంది. మనకి చాలా బాగా రెసిపీ తయారైంది. చూసారు కదా, అసలు స్పైసీనెస్ కానీ అంతా బాగుంటుంది. మనం ఎమ్మీగా తినచ్చు. దీంట్లో వచ్చేసరికి మనం దించేటప్పటికి స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఈ రెసిపీ ఇది సరిపోతుంది. మనం స్పైసీనెస్ కోసం ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. చూడండి, ఎమ్మీగా ఉంటుంది. అసలు రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా మనకి స్నాక్ ఐటమ్ కింద చాలా ఎమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారు. మనకి పన్నీర్ వచ్చేసరికి పైన క్రిస్పీనెస్, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.